మనకి అన్నమాచార్య సంకీర్తనల్లో తిరుపతిలో కొలువైన గోవిందరాజు, వెంకటాద్రిలో కొలువైన గోవిందుడు, ద్వాపర యుగాన గోపకాంతలతో చరించిన గోవిందుడు కూడా మనోహరంగా దర్శనమిస్తారు. అయితే ఈ సంకీర్తనలో తిరుపతి నగరంలో కొలువై ఉన్న గోవిందరాజస్వామిని కీర్తిస్తూ, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు అంటున్నాడు ఆయన. గోవిందరాజస్వామి రాజసం వర్ణించనలవి కానిది. అందులోనూ గోవిందరాజస్వామిని వర్ణించాలంటే అన్నమయ్యకి ఎనలేని ఆసక్తి. కొలువై విన్నాడు వీడే గోవిందరాజు, కొలకొల నీగి వచ్చే గోవిందరాజు అంటాడు చోట ఓ సంకీర్తనడు. అదేవిధంగా కోడెకాడు వీడు గదే గోవిందరాజు, జోడైన సకులు అంటే సకులంటే తన దేవేరుడు తాను చొక్కుచున్నాడు, చాలా పరవశంతో ఉన్నట్టు ఆయన. అదేవిధంగా కుందణంపు దట్టి గట్టి గోవిందరాజు, సంధి గొంతుల సతుల గూడె గోవిందరాజు అంటాడు ఆయన. ఈ విధంగా గోవిందరాజస్వామిని వర్ణించడం అన్నమాచార్యుల వారికి ఎంతో ఇష్టమైన విషయం. ఆ విషయం ఇక్కడ ప్రస్ఫుటంగా మనకి సంకీర్తనలో కనబడుతుంది. ఆయన రాజసం అంతా కూడా మనకి ఇక్కడ ఆయన వర్ణిస్తాడు. మనందరం కూడా తిరుపతిలో గోవిందరాజస్వామి దర్శనం చేసుకుని ఉంటాం. ఎంత ఘనంగా ఆ స్వామి కొలువై ఉంటాడో, ఎంత రాజసాన్ని ఒలికిస్తూ ఉంటాడో మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ సంగతిని చరణాల్లో ఎంత గొప్పగా రాశాడు చూడండి ఆయన. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి, అద్భుతమైన పదప్రయోగం. ఉలిపచ్చి అంటే లేలేత నవ్వు అనమాట, చిరు మందహాసం అంటాను చూసారా, అలా ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి కొలువు చేయించుకుని గోవిందరాజు. ఏం చేసుకుంటున్నాడండి ఈయన అంటుంటాం కదా మనం, ఎంత గొప్పగా వెలుగుతున్నాడండి అని. అంత గొప్పగాను ఆయన సేవ చేయించుకుంటున్నాడు. జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను, శ్రీదేవి భూదేవి చెరొక పక్క కూర్చుని ఆయన పాదాలు ఒత్తుతుండగా, కొలది మీర మెచ్చి నీ గోవిందరాజు అంటున్నాడు ఆయన. పరిమితి మించి వాళ్ళిద్దరిని కూడా ప్రశంసగా చూస్తున్నట్టు ఆయన. కొలది మీర మెచ్చి నీ గోవిందరాజు. అదేవిధంగా రెండో చరణంలో అదే నాభి కమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. స్వామి పద్మనాభుడు, ఎందుకంటే ఆయన పద్మంలో బ్రహ్మ పుట్టాడు, ఆ విషయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు ఆయన. అదే నాభి కమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. ఎటువంటి లోటు లేకుండా ఆయన ఉన్నట్ట. చెదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు. అతిశయించిన రీతిలో వాళ్ళిద్దరూ సేవ చేస్తూ ఉంటే అమితమైన ప్రేమను కురిపిస్తున్నట్ట. ఆ సేవ చేసే శ్రీదేవికి భూదేవికి ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన. అదేవిధంగా ఆయన ఏ రకంగా శయనించాడో మనకి మూడో చరణంలో కనబడుతుంది. ఒప్పుగా వామకరము ఒగిసాచి వలకేల కొప్పుకడు మెత్తినాడు గోవిందరాజు. ఒప్పుగా వామకరము, చాలా ఘనమైన రీతిలో కుడి చేతిని ముందుకుంచి, ఇంకొక క్రమమైన రీతిలో తన ఎడమ చేతిని పెట్టుకున్నట్టు ఆయన. ఆ విషయాన్ని తెలియజేయడానికి ముందు ఎడమ చేతిని తర్వాత కుడి చేతిని రెండింటిని కూడా ఆయన వర్ణించాడు. ఒప్పుగా వామకరము ఒగిసాచి, ఆ ఎడమ చేయి పొడవుగా సాధించాట, కుడి చేత్తో తల కిందుగా పెట్టుకున్నట్టు. కొప్పు కడువు మెత్తినాడు గోవిందరాజు. ఆ తన జుట్టు కింద పెట్టుకున్నాడు ఆయన, తల కింద పెట్టుకున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రిని 20 శంఖు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు. ఈ గోవిందరాజు శ్రీ వెంకటాద్రి మీద కూడా కొలువై ఉన్నాడు. మీరు ఆ విషయం మర్చిపోకండి. ఈ గోవిందరాజు ఎక్కడున్నాడు? శంఖ చక్రాలతో అద్భుతమైన రీతిలో కత్తిని కఠారాన్ని కూడా ఆయన చెంత ఉంచుకున్నాడు అని తెలియజేస్తూ గోవిందరాజస్వామి విలాసాన్ని రాజసాన్ని అద్భుతమైన రీతిలో ఈ సంకీర్తనలో ఆవిష్కరించాడు తాళ్లపాక అన్నమయ్య. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే
కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి కొలువు చేయించుకుని గోవిందరాజు ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి కొలువు చేయించుకుని గోవిందరాజు జలచాక్షులిద్దరూను సరిపాదనొత్తగాను కొలది మీరు మెచ్చేని గోవిందరాజు జలచాక్షులిద్దరూను సరిపాదనొత్తగాను కొలది మీరు మెచ్చేని గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. అదే నాభికమలన అజుని పుట్టించి తాను పొదలేక ఉన్నవాడు గోవిందరాజు అదే నాభికమలన అజుని పుట్టించి తాను పొదలేక ఉన్నవాడు గోవిందరాజు చెదరక తనవంత సేవ చేసే సతులకు తుదిగుచ్చి వనపులు గోవిందరాజు చెదరక తనవంత సేవ చేసే సతులకు తుదిగుచ్చి వనపులు గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒడిక జీవనకిల కుప్పు కడు నెత్తినాడు గోవిందరాజు ఒప్పుగా వామకరము ఒడిక జీవనకిల కుప్పు కడు నెత్తినాడు గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 చక్రాల కుప్పే కటాలము పట్టి